రెయిన్ గన్స్ అనేవి 5 నుండి 10 ఫీట్ల ఉన్నాయి. రైతుల పొలాల్లో మనం చూస్తుంటాం. కానీ కన్హా శాంతివనం హార్టికల్చర్ నర్సరీలో ఏకంగా 30 ఫీట్ల ఉన్న రెయిన్ గన్స్ ఉన్నాయి. వీటి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్కారం రంజిత్ కుమార్ గారు. ఇప్పుడు మీ దగ్గర రెయిన్ గన్స్ చాలా హైట్ ఉన్నాయి. అసలు ఇవి ఎన్ని ఫీట్ల హైట్ ఉన్నాయి, ఎంత రేడియస్ లో మనకు వాటరింగ్ ఇస్తుంది? యాక్చువల్లీ మేడం మన దగ్గరే ఉన్నాయి, ఇది చిన్నది కూడా ఉన్నాయి, పెద్దది కూడా ఉన్నాయి. చిన్నది మనం చేసిన అయితే ఇది లాన్ లేకపోతే వెజిటేబుల్స్ చిన్న చిన్న క్రాప్స్ ఉన్నాయి, దానికి చేస్తున్నా. పెద్దది మనం డెవలప్ చేసిన అయితే ఫారెస్ట్ అవసరం. పెద్ద పెద్ద చిట్స్ ఉన్నాయి, మ్యాంగోస్ అయినా ఫారెస్ట్ లే పెద్ద పెద్ద చిట్స్ ఉన్నాయి, పెద్ద చెట్లు చాలా హైట్ లో ఉంటాయి. దాని ప్రకారం చేసిన అయితే మీరు చూసిన ఎంత హైట్ ఉన్నాయి మేడం? ఇది 30 ఫీట్స్ ఉన్నాయి. 30 ఫీట్ హైట్ తో ఉన్నాయి. అవి ఎంత రేడియస్ వరకు కొడుతుంది వాటర్? మేడం మన దగ్గరే 3-4 వెరైటీస్ ఉన్నాయి రెయిన్ గన్. పెద్దది 60 మీటర్ రేడియస్ ఉన్నాయి మాక్సిమం, మిడిల్ది 30 to 42 మీటర్ రేడియస్ ఉన్నాయి, ఇంకా చిన్నది ఉన్నాయి దాని 25 to 30 మీటర్ రేడియస్ ఉన్నాయి. దాని కూడా చిన్న స్ప్రింక్లర్స్ ఉన్నాయి. మనం హైట్ చేసిన అయితే ఫారెస్ట్ లో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. పెద్ద చెట్లను దృష్టిలో పెట్టుకుని రెడీ చేశారు. రెడీ చేసిన మేడం. అంటే ఇంకా నాకు ఒక డౌట్, ఇప్పుడు చాలా మంది పెద్ద తోట పంటలు వేసుకుంటుంటారు, మ్యాంగో ఫార్మింగ్ కావచ్చు, ఇతర ఫార్మింగ్ కావచ్చు, డ్రిప్ పెట్టుకుంటారు. కొంతమంది ఏమో వేరే తోటలకి పల్లి కావచ్చు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వాటికి స్ప్రింక్లర్లు పెట్టుకుంటారు. కొంతమంది చిన్న సైజ్ రెయిన్ గన్స్ పెట్టుకుంటారు. వాటికి ఈ పెద్ద సైజ్ రెయిన్ గన్స్ కి డిఫరెన్స్ ఏంది? డిఫరెన్స్ అంటే మేడం మ్యాంగో ట్రీ మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మ్యాంగో ట్రీస్ హైట్ అయితే 60 ఫీట్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా పెద్ద ట్రీ ఉంటే 60 మాక్సిమం 60 ఫీట్. దాని ప్రకారం మీరు ఇది పెట్టవచ్చు. అయితే మీరు ఎప్పుడు వాడుతున్నారు అప్పుడు మొత్తం క్లీన్ అవుతుంది, చెట్స్ అన్ని మొత్తం క్లీన్. అంటే ఇప్పుడు మనకి రెయిన్ గన్ల నుంచి వాటర్ పంప్ చేస్తున్నాం కదా, మనం కొన్ని పెస్ట్ అటాక్ అవుతుంటది మామిడి తోటలకి. అట్లాంటి తెగుళ్ళు వచ్చినప్పుడు ఈ రెయిన్ గన్ల ద్వారా మనము ఇప్పుడు డ్రిప్ ద్వారా మందులు ఇస్తాం కదా, ఇప్పుడు దీని ద్వారా కూడా స్ప్రే చేసుకోవచ్చు. సెటప్ చేసి దాన్ని కూడా పెట్టవచ్చు మేడం, దాన్ని స్ప్రే చేయొచ్చు. ఎంత స్పీడ్ తోని అంటే వాటర్ క్యారీ? యాక్చువల్లీ మేడం మినిమం 2.5 kg ప్రెషర్ ఉండాలి. రెయిన్ గన్స్ వాడాలి అయితే 2.5 kg మినిమం ప్రెషర్ ఉండాలి. మ్యాక్సిమం 4 kg 5 kg వరకు మీరు వాడవచ్చు. అయితే రేడియస్ పెద్ద గన్ రెయిన్ ఉంది, దానికైతే 60 మీటర్ ఉంది. అయితే 120 మీటర్ సర్కిల్ అవుతుంది కదా. అయితే ఏరియా 2.8 acre వస్తుంది మీకు. అంటే 2.8 acres కి ఒక రెయిన్ గన్ సరిపోతుంది, కవర్ చేస్తుంది పెద్ద సైజ్. అయితే ఇది సర్కిల్ ఉంది మేడం, మీరు స్క్వేర్ ల్యాండ్ ఉంటే అదే సైడ్ పెట్టాలి, తర్వాత మిడిల్ చేయాలి. ఎవరు చిన్నది పెద్ద ప్లాంటింగ్ ఏరియా ఉంటే మీరు డ్రాయింగ్ ఇస్తే దాని ప్రకారం మనం మీకు సజెస్ట్ చేయవచ్చు. ఓకే, మనం మన పొలాన్ని డ్రాయింగ్ బట్టి మనం ఎన్ని రెయిన్ గన్స్ పెట్టుకోవచ్చు అనేది మీరు సలహా ఇస్తారు. ఇప్పుడు ఈ రెయిన్ గన్ ఉంది కదా, ఇదేమో తిరుగుకుంటూ కొడుతుంది చుట్టూ, ఇది దగ్గర పట్ల ఇది కూడా కొడుతుందా మొత్తం? మేడం ఇది సెట్ చేయవచ్చు, ఇంత స్ప్రే చేయాలి, దాని ప్రకారం ఇది అడ్జస్ట్ ఉంది కదా, దాని ప్రకారం మీరు సెట్ చేయవచ్చు మేడం. ఇది స్క్రూ ఉంది కదా, ఇంత స్ప్రే కావాలి మీకు, దాని ప్రకారం సెట్ చేయవచ్చు మేడం. అంటే మనము అది కిందికి అడ్జస్ట్ చేసుకొని చేసి మళ్ళీ పైకి పెట్టుకోవచ్చా? ఇది ఇప్పుడు అది హైట్ లో ఉంది కదా, మనం ఊకే అడ్జస్ట్ చేసుకోవాలంటే కష్టం కదా, అది పైన ఉంది కదా, కింద అడ్జస్ట్ చేసి తర్వాత ఫిక్స్ చేయొచ్చు మేడం. ఈజీగానే ఫిక్స్ చేయొచ్చు. ఇప్పుడు రంజిత్ గారు చాలా పెద్ద ఫార్మర్స్ ఉంటారు, తోటలు పెడతారు. ఇప్పుడు చూస్తాం మనం నూజివీడు ప్రాంతంలో మామిడి తోటలు చాలా పెద్దవి. అంత హైట్ కి వీళ్ళు మందులు కొట్టలేకపోతున్నారు, పెస్ట్ కూడా కంట్రోల్ అవుతలేదు. పెద్ద ఫార్మర్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అలాంటి తోటలు ఎవరికైనా ఉంటే మరి ఇప్పుడు ఇదేమో 30 ఫీట్స్, ఇంకా కొంచెం పెద్ద సైజ్ లో మీరు అడ్జస్ట్ చేసి ఇవ్వగలరా? చేయొచ్చు మేడం. ఇది ఇంత హైట్ కావాలి, మీరు నీడ్ ప్రకారం చేయొచ్చు మేడం. ఇక్కడే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినాం, మీరు ఎట్లా కావాలి అయితే దాని ప్రకారం మీకు సజెస్ట్ చేసి ఇంత హైట్ కావాలి అదే కూడా చేయొచ్చు. ఎందుకంటే ఏ టెక్నాలజీ అయినా మామూలు రైతుకి అందినప్పుడే ఆ టెక్నాలజీకి సార్థకత ఉంటుంది కదా. ఎవరు మీకు ఉంటే వాళ్ళకి పంపిండి, మనం ఏం హెల్ప్ చేయాలి అదే చేయొచ్చు మేడం, ఏం ప్రాబ్లం. ఇట్లా సజెస్ట్ చేయాలి, సజెస్ట్ చేద్దాం, వాళ్ళకి ఏం హెల్ప్ చేయాలి హెల్ప్ చేద్దాం. అంటే ఏ హైట్ నుంచి ఏ హైట్ వరకు మనకు అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ? ఇక్కడ ఇప్పుడు చిన్న మీరు చూసినా అయితే 30 ఫీట్ వరకు ఉన్నాయి మన దగ్గర. ఈ సైజ్ నుంచి 30 ఫీట్ వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి మేడం. ఇప్పుడు తర్వాత ఎవరికి కావాలి అయితే దానికి ఎక్కువ కావాలి అయితే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు మేడం. మన దగ్గర సెటప్ ఉంది, అది కూడా చేయవచ్చు.
వాళ్ళు ఇస్తే ఇంత కావాలి, ఇంత ఏరియా ఉంటే దాని ప్రకారం మ్యాంగో మీరు చెప్పిన కదా, ఏరియా చెప్తే దాని ప్రకారం మనం డ్రాయింగ్ చేసి ఇంత నీళ్ళు స్టోరేజ్ కావాలి, దానికి ఏ పంప్ సెట్ చేయాలి అన్నీ సజెస్ట్ చేయొచ్చు. అంటే వీటికి సపరేట్ పంప్ సెట్స్ ఉంటాయా, అంటే హై పవర్ ఉంటాయి? మేడం, పంప్స్ రైన్ గన్కు సపరేట్స్ ఉన్నాయి. అదే మీరు నీడ్ ప్రకారం మనం అది డ్రాయింగ్ చేసి మనం రీసెర్చ్ టీమ్ ఉంది, అది దాని ప్రకారం మీకు చేయొచ్చు మనం. వాటికైతే పెద్ద రెయిన్ గన్స్ అవసరం. ఇప్పుడు ఈ 30 ఫీట్స్ ఉన్నాయి కదా రెయిన్ గన్స్, ఇవి ముఖ్యంగా వేటికి ఎక్కువ యూజ్ఫుల్ అవుతాయి? యూస్ఫుల్ అయితే మేడం, ఇప్పుడు వాతావరణం చాలా గలీజ్గా ఉంది, మొత్తం డస్ట్ వస్తుంది. అది దాని ప్రకారం అయితే రైన్ గన్ పెడితే మొత్తం క్లీన్ అవుతుంది. అయితే క్లీన్ అవుతాయి మేడం, మీకు ఇది రాదు. మామిడి చెట్టుకి చెప్పినా కదా, ఫ్రూట్కి అదే ఇప్పుడు మన హార్టికల్చర్ నర్సరీలో ఈ రెయిన్ గన్స్ ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఏ ప్లాంటేషన్కి? మేడం, మెయిన్ చేసిన అయితే అగ్రికల్చర్ కూడా యూజ్ చేస్తున్నాం మనం. తర్వాత శాండల్వుడ్ నర్సరీ ఉంది మనది, శాండల్వుడ్ నర్సరీ కూడా చేసిన. ఇక్కడే మీరు చూసిన చాలా ఫారెస్ట్ ఉన్నాయి మన దగ్గర, చాలా ఫారెస్ట్ ఉన్నాయి, ఫారెస్ట్ కూడా వాడుతున్నారు మనం. ఈ గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్ కూడా వాడుతున్నట్టు క్రికెట్ గ్రౌండ్ సెటప్ చేసిన మొత్తం. యాక్చువల్లీ మెయిన్ మీరు చూసిన అయితే క్రికెట్ గ్రౌండ్ లో స్ప్రింక్లర్ సిస్టమ్ ఉన్నాయి మీకు, ఇక్కడ చేసిన అయితే రైన్ గన్ చేసిన మేడం. అవునా, స్ప్రింక్లర్ తీసేసి రైన్ గన్ పెట్టారు? రైన్ గన్ తీసిన కాదు, మనం దీని ప్రకారం డిజైన్ చేసిన ఇది. ఇక్కడ చేసిన అయితే మొత్తం రైన్ గన్ వాడుతున్నారు. ఇక్కడే మొత్తం 9 రైన్ గన్స్ ఉన్నాయి ఈ ఏరియా. ఇంత పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఓన్లీ 9 రైన్ గన్స్ తోని మొత్తం రెడీ చేస్తున్నారు, ఇరిగేషన్ చేస్తున్నారు. అంటే ముందే స్టోరేజ్ వాటర్ చేసుకొని దాని నుంచి మనం పంపింగ్ చేసుకోవాలి పైనుంచి. స్టోరేజ్ చేయాలి కంపల్సరీ. స్టోరేజ్ చేసి తర్వాత స్టోరేజ్ నుంచి మనకు కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఎక్కడెక్కడ రెయిన్ గన్ పెట్టాలనుకుంటున్నామో అక్కడ కనెక్షన్ ఇచ్చుకుంటే అయిపోతుంది. అంటే దీంట్లో ఇంకేమైనా ట్రబుల్స్ ఉంటాయి ఇది వాడకంలో? అంటే అన్ని పాజిటివ్లు మాట్లాడుకున్నాం కదా, నెగిటివ్స్ ఏముంటాయి దీంతో? ఈ నెగిటివ్ అయితే ఏం లేదు మేడం, దానికైతే కొద్దిగా నీళ్ళు ఎక్కువ పడుతుంది, వేరే ఏం ప్రాబ్లం లేదు. అంటే మామూలు డ్రిప్ తోని కొద్దిగా ఎక్కువ ఉంది. ఓకే, డ్రిప్ కంటే కూడా కొంచెం ఎక్కువ. దానికి కూడా మీరు టైం సెటప్ చేసి ఇంత టైం వాడాలి, దాని ప్రకారం వాడవచ్చు. డ్రిప్ కంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయి, ఎక్కువ పడతాయి. టైం సెట్ చేయొచ్చు మీరు. అంటే ఇది ఇప్పుడు 1 ఎకరం పొలం ఉంది, ఒక 2 రెయిన్ గన్స్ పెట్టుకున్నాం, ఎంతసేపు ఇచ్చుకోవాలి నీళ్ళు? క్రాప్ ప్రకారం చేసుకోవాలి. అయితే మీకు ఏ క్లైమేట్ ఇట్లా ఉన్నాయి దాని ప్రకారం చేయాలి మేడం. 10 మినిట్స్, 30 మినిట్స్, 20 మినిట్స్ ఇట్లా వాతావరణ పరిస్థితులను బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించాలంటే, ఇప్పుడు ఒక రైతులు ఉన్నారు, మామిడి రైతులు, జామ రైతులు, ఎవరో ఒకరు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎట్లా, వాళ్ళకి ఇట్లాంటివి కావాలంటే కావాలి అయితే మేడం, వాళ్ళకి ఏరియా ఎట్లా చేసినా అయితే దాని ప్రకారం వాళ్ళకు ఒక డ్రాయింగ్ లేకపోతే జస్ట్ నోట్ చేసి రాయొచ్చు. ఇక్కడ మన దగ్గర మీరు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఫోన్ చేయాలి, లేకపోతే ఇక్కడ సలహాలు సూచనలు ఇస్తాం, ఇక్కడ రావచ్చు, మనం సెటప్ మొత్తం చూడవచ్చు. వీలైతే వాళ్ళ పొలం డ్రాయింగ్ తీసుకొచ్చినా వాళ్ళకి ఎన్ని సూటబుల్ అయితే కూడా మీరు చెప్తారు. చెప్తాం మేడం. And here we are manufacturing these rain guns. These are available in 2 heights, 9 meters and 6 meters. And these are made from scratch over here. Material is purchased, whatever material we require. All these plates that you see here, these are cut on a laser cutting machine, and then they are assembled and fit together using welding. And then we have a process of surface preparation and coating for these rain guns, which is done here at Kanashantiyanam. And until now we have already made close to 1000 rain guns. We have demands from various states like Gujarat and Rajasthan, Uttar Pradesh, states like that. For now our demand is over there. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.